ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ బృందం వెళ్లింది. రమేష్ తో పాటు ఆయన సోదరుడు రామును కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో A1 గా నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటికి పోలీసులు వెళ్లినట్లు సమాచారం. ఇక ఆయన అనుచరుడు ఆరెపల్లె రామును అదుపులోకి తీసుకుని భవానీపురం PS కు తరలించారు. మీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చూస్తానికో మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకండి. మీ పని మీరు చేసుకోండి సార్, ఇంట్లో చేసుకోండి సార్. మేము అడ్డగిస్తాం, మేము మీకోసం ఎదురు చూస్తున్నాము. నాకు తెలుసు మీ కుటుంబంలో కుతంత్రాలు మాకు తెలుసు. మీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చూస్తానికో మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకండి. మీ పని మీరు చేసుకోండి సార్, ఇంట్లో చేసుకోండి సార్. మేము అడ్డగిస్తాం, మేము మీకోసం ఎదురు చూస్తున్నాము. నాకు తెలుసు మీ కుటుంబంలో కుతంత్రాలు మాకు తెలుసు. మీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చూస్తానికో మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకండి. మీ పని మీరు చేసుకోండి సార్, ఇంట్లో చేసుకోండి సార్. మేము అడ్డగిస్తాం, మేము మీకోసం ఎదురు చూస్తున్నాము. నాకు తెలుసు మీ కుటుంబంలో కుతంత్రాలు మాకు తెలుసు. మీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చూస్తానికో మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకండి. మీ పని ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. రమేష్ తో పాటు ఆయన సోదరుడు రామును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పై ఆరోపణలున్నాయి. ఇక ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో A1 గా నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు. ఓకే దేవిక, ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే పోలీసులు జోగి రమేష్ ఇంటిని ముట్టడించారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీలోని జోగి రమేష్ ఇంటిని ముట్టడించారు. అయితే గత వారం రోజుల నుంచి ఒక ప్రచారం నడుస్తోంది. జోగి రమేష్ అరెస్ట్ చేస్తారు. ఈ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ప్రమేయం బయటపడింది. ఆధారాలతో సహా ఎవరైతే ప్రధాన నిందితుడు జనార్దన్ ఉన్నాడో ఆధారాలతో సహా జనార్దన్ ప్లస్ ఆయన తమ్ముడు ఆయన సోదరుడు జగన్మోహన్ రావు కూడా ఆధారాలతో సహా జోగి రమేష్ యొక్క పాత్రని పోలీసులకు వివరించారని చెప్పేసి కూడా చెప్తూ వచ్చాం. ప్లస్ అంతేకాకుండా పోలీసులు కూడా జోగి రమేష్ ప్రమేయాన్ని నిర్ధారిస్తూ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటిని జత చేసి జోగి రమేష్ ఆధారాలతో సహా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. సిట్ అధికారులు కావచ్చు, ఎక్సైజ్ అధికారులు కావచ్చు, జోగి రమేష్ పాత్రను నిర్ధారించిన తర్వాత ఈ రోజు ఉదయం తెల్లవారుజామున జోగి రమేష్ ఇంటికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వెళ్ళాయి. అయితే జోగి రమేష్ అనుచరులు పోలీసులతో కొద్దిసేపు వాగ్వివాదం జరిపినప్పటికీ కూడా పోలీసులు జోగి రమేష్ ని ఆయన సోదరుడు రామును కూడా ఇద్దరిని కూడా తీసుకుని అదుపులో తీసుకున్నారు. వాళ్ళిద్దరిని తీసుకుని భవానీపురం తరలిస్తున్నారు. భవానీపురం ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి ఆయన విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మనం వారం రోజుల్లో చూసుకుంటే జోగి రమేష్ అరెస్టుకు సంబంధించి పోలీసులు కూడా ఒక పద్ధతి ఒక ప్రణాళిక బద్ధంగా వ్యవహరించారు. పోలీసులు కూడా ఎక్కడా కూడా తొందరపాటు పడకుండా జోగి రమేష్ యొక్క పాత్ర ఏదైతే నకిలీ మద్యం కేసులో పాత్ర ఏదైతే ఉందో దాన్ని
దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత జోగి రమేష్ ని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తోంది. మొదటి నుంచి కూడా పోలీసులు ఎక్కడ కూడా తొందరపాటు చర్యలు ఎక్కడ తీసుకోలేదు. మొదటి నుంచే ఈ నిందితుడు ఎవరైతే జనార్దన్ ఉన్నాడో అతను ఫస్ట్ నుంచి కూడా జోగి రమేషే మా అందరికి కూడా బ్యాకప్ ఇచ్చి ఇదంతా చేయించారు. దీని నకిలీ మద్యం కేసులో ప్రధాన పాత్రధారి అంతా కూడా జోగి రమేషే అని చెప్పి ఆయన మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఫస్ట్ ఎయిర్పోర్ట్ లో పోలీసు అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన మొదటి డే 1 నుంచి కూడా ఆయన జోగి రమేష్ మీదే మొత్తం అంతా జోగి రమేష్ కి సంబంధించి ఇదంతా జరిగిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి గతంలోనే పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా గ్యాదర్ చేశారు. ఏదైతే జోగి రమేష్ కి సంబంధించి ఈ జనార్దన్ కి సంబంధించిన షార్ట్ ఒకటి రిలీజ్ అయింది. తర్వాత వీడియో రికార్డ్ ఒకటి రిలీజ్ చేశారు. తర్వాత పోలీసులు కొన్ని సీసీ ఫుటేజ్లు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని సెల్ ఫోన్ సంభాషణలకు సంబంధించి రికార్డులు తీశారు. ఆ తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ కోసం సెల్ ఫోన్ సిగ్నల్స్ ని ట్రేస్ చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అది కూడా ట్రేస్ చేశారు. ఈ మొత్తం ఇదంతా కూడా పోలీసులు ఒక పద్ధతి ప్రకారంగా కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా తప్పించుకునే దానికి అవకాశం లేకుండా జోగి రమేష్ పాత్రని దీని ప్రమేయాన్ని దీనిలో నిర్ధారించే విధంగా ఉన్న ఆధారాలన్నింటినీ సేకరించారు. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే జోగి రమేష్ ని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా 2 రోజుల క్రితం జరిగిన వైసీపీ సమావేశంలో కూడా జగన్ ని కలిసినప్పుడు కూడా జోగి రమేష్ జగన్ సీరియస్ అయ్యారని కూడా కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం టోటల్ గా చూసుకుంటే జోగి రమేష్ ని ఆయన పాత్రని నిర్ధారించి పూర్తిగా ఆయన మొత్తాన్ని ఈ నకిలీ మద్యం కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, ఏం జరిగింది అనే దాన్ని పూర్తిగా పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ప్లస్ బేసికల్ గా ఉన్న ఆధారాలన్నీ అన్నింటినీ తీసుకున్న తర్వాతే జోగి రమేష్ ని అరెస్ట్ చేస్తానికి రంగం సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఉన్న కొంతమంది అనుచరులు వచ్చి పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కానీ పోలీసులు వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా పక్కకు రెట్టేసి జోగి రమేష్ ని ఆయన తమ్ముడిని కూడా రాముని కూడా తీసుకుని భవానీపురానికి బయలుదేరారు. దేవిక, అయితే ఈ నకిలీ మద్యం కేసులో ఆయన సోదరు ఎవరైతే ఉన్నారో రాముని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అయితే నకిలీ మద్యం కేసులో రాము ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టుగా పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. ఈ డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ జోగి రమేష్ ఇన్వాల్వ్ కాకుండా వీళ్ళకి కొన్ని లావాదేవీలు నిర్వహించినట్టుగా కొన్ని గైడెన్స్లు జోగి రమేష్ ద్వారా కొన్ని గైడెన్స్లు ఈయన ద్వారా రాము ద్వారా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టుగా కావచ్చు, జగన్మోహన్ రావు కావచ్చు, వీళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టుగా రాము ఇన్వాల్వ్ అయ్యారు. దీనిలో కూడా ఆదేశాలు జోగి రమేష్ అయితే ఆచరణ అనేది రాముది ఉందన్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు. ఈ నేపథ్యంలోనే రామును కూడా అదుపులో తీసుకున్నారు. ఏదైతే జోగి రమేష్ కొన్ని సూచనలు చేస్తారో వాటి కార్యరూపం రాము అవుతాడని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయి. జనార్దన్ డైరెక్ట్ గా జోగి రమేష్ తో మాట్లాడకుండా కొన్ని సందర్భాల్లో రాముతో మాట్లాడినట్టుగా కూడా ఫోన్ కాల్ రికార్డులు అవి సేకరించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ ప్లస్ అది కాకుండా ఇబ్రహీంపట్నంలో ఒక గోడౌన్ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ గోడౌన్ ఏర్పాటు చేయడానికి సంబంధించి కొన్ని సహాయ సహకారాలు రాము నుంచి కూడా అందినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు రామును కూడా అదుపులో తీసుకున్నారు. రాము మొత్తం జోగి రమేష్ దీనికి మొత్తానికి సూత్రధారి అయితే రాము పాత్రధారి అయ్యాడని చెప్పేసి కూడా పోలీసులు ప్లస్ ఎక్సైజ్ అధికారులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పోలీసులు సేకరించారు. ఈ నేపథ్యంలోనే రామును కూడా అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు.
రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. రమేష్ తో పాటు ఆయన సోదరుడు రామును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్, అప్డేట్స్ ఏంటి? ఏపీలో బయటపడ్డ నకిలీ మద్యం స్కామ్ రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే A1 ముద్దాయిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆయన దగ్గర సేకరించినటువంటి ఆధారాలను బేస్ చేసుకున్నటువంటి సిట్ అధికారులు ఇప్పుడు వైసీపీలో కీలకంగా ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాము ఇద్దరిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో డేటాను సేకరించిన తర్వాత కాసేపటి క్రితమే వాళ్ళిద్దరిని కూడా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తన సొంత ఇంటి దగ్గరికి వెళ్లి పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో డేటా మొత్తాన్ని కూడా సేకరించారు. అసలు ఈ నకిలీ మద్యం స్కామ్ కు సంబంధించి అద్దెపల్లి జనార్దన్ రావు దగ్గర నుంచి సేకరించినటువంటి డీటెయిల్స్ తో పాటు జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాము ఇద్దరు వ్యవహారాలు ఎలా ఉన్నాయి, వాళ్ళిద్దరి ఫోన్ డేటాతో పాటు వాళ్ళు ఏ విధంగా సూత్రధారులు పాత్రధారులుగా వ్యవహరించారు, బ్యాక్గ్రౌండ్ లో ఉండి అద్దెపల్లి జనార్దన్ రావుకి ఏ విధంగా సహకరించారు, ఈ మద్యం స్కామ్ కి సంబంధించి పెద్ద ఎత్తున ఈ ఆధారాలు సేకరించిన తర్వాత అసలు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనేది మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టు దీంట్లో చాలా మంది పేర్లు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. కీలకంగా జోగి రమేష్ ఇదంతా కూడా వ్యవహారం చక్కబెట్టినట్టు కూడా ప్రాథమికంగా ఆధారాలు సేకరించిన తర్వాత పోలీసులు పక్కా ఆధారాలతో అతన్ని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే జోగి రమేష్ వర్గీయులు చెబుతుంది కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతున్నప్పటికీ కూడా అతను చేస్తున్నటువంటి వ్యవహార శైలి కానీ అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అటు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీ కూడా పెద్ద తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా జోగి రమేష్ బ్యాచ్ మొత్తానికి కూడా చివాట్లు పెట్టినట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలన్నీ కూడా చక్కెర్లు కొడుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మద్యం స్కామ్ కి సంబంధించి ఏదైతే ఈ నకిలీ మద్యం బాటిల్ తయారు చేసి బెల్ట్ షాపుల ద్వారా పెద్ద ఎత్తున అమ్మకాలు చేపట్టినటువంటి జోగి రమేష్ అండ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళ మీద వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి పక్కా ఎవిడెన్స్ సిట్ అధికారులు, ఎక్సైజ్ పోలీసులు కూడా సేకరించారు. అయితే వీళ్ళు పెద్ద ఎత్తున ఈ నకిలీ మద్యం ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించారు. వాటికి సంబంధించినటువంటి డేటాను, ఆధారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా ప్రస్తుతానికైతే సేకరించిన తర్వాతే పక్కా ఎవిడెన్స్ తో అతన్ని ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. జోగి రమేష్ తో పాటు అతని సోదరుడుగా ఉన్నటువంటి జోగి రాము ఇద్దరికి కూడా అదుపులో తీసుకొని మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది ఏదైతే బ్యాచ్ ఉందో ఈ బ్యాచ్ లో రాము కూడా ముందు నుంచే ఉన్నారంటారా? ఖచ్చితంగా జోగి రమేష్ వైసీపీలో చాలా కీలకంగా ఉన్నాడు, మంత్రిగా పనిచేశాడు. అతని రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి వ్యవహారాలకు సంబంధించి బిజీగా ఉన్న నేపథ్యంలో దీన్ని ప్రధానంగా ఆచరణ మొత్తం కూడా జోగి రాము చేశాడు. దానికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా జోగి రమేష్ నడిపేవాడు. ఆయన బిజీగా ఉంటాడు కాబట్టి అతని సోదరుడు ద్వారా వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా చక్కబెట్టినట్టు సిట్ అధికారులు గుర్తించారు. వాళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంట్ తో పాటు అద్దెపల్లి జనార్దన్ రావు స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. అతను ఆఫ్రికా వెళ్ళినప్పుడు తిరిగి వచ్చినప్పుడు వీళ్ళతో సంబంధాలు పెట్టుకోవటం, ఆయన ఏదైతే ఈ మద్యం నకిలీ మద్యం కల్తీ బిజినెస్ కు సంబంధించి ఆర్థికంగా కూడా స్టార్టింగ్ లో జోగి రమేష్ సపోర్ట్ చేసినట్టు కూడా ఆధారాలు ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు వాళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఈశ్వర్. నిందితుడు చంద్రబాబు నిందితుడు
చంద్రబాబు రమేష్ గారి నాయకత్వం చంద్రబాబు మీ పని మీరు చేసుకోండి సార్, ఇంట్లో చేసుకోండి సార్. బయటకు వచ్చిన తర్వాత మేము అడ్డగిస్తాం. మేము మీకోసం ఎదురు చూస్తున్నాము. మాకు తెలుసు మీ కుటుంబంలో కుతంత్రాలు మాకు తెలుసు. మీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చూస్తానికో మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకండి. మీ పని మీరు చేసుకోండి సార్, ఇంట్లో చేసుకోండి సార్. బయటకు వచ్చిన తర్వాత మేము అడ్డగిస్తాం. మేము మీకోసం ఎదురు చూస్తున్నాము. మాకు తెలుసు